నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత కూడా జరిగిన దాడుల పరిణామాల గురించి మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇదే దాడులు కౌంటింగ్ టైంలో కూడా జరిగే అవకాశం ఉంది అని చెప్పి ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల సమాచారంతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ కేంద్ర బలగాలను అయితే ఆంధ్రప్రదేశ్లో దింపింది. అలానే కాకుండా కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గొడవలు ఎక్కువ జరిగే అవకాశం ఉండడంతో కొన్ని ప్రాంతాల్లో అయితే కార్డన్ సెర్చ్ని కూడా కొనసాగిస్తున్న పరిస్థితి. మరి ఎందుకు రూరల్పై ఇంత పొలిటికల్ ఎఫెక్ట్ పడుతుంది? సో ఎంతో మంది అమాయకులు కూడా ఇలాంటి వాటిపై కేసులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో దీని అంతటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం. నమస్కారం మా గవర్న, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ముఖ్యంగా ఎన్నికలు అనగానే ఎక్కువగా గ్రామాల్లోనే గొడవలు జరుగుతూ ఉంటాయి. సో పట్టణాల్లో అంతగా ఎక్కడ మనకి కనిపించలేదు. అలాగే ఊర్ల నుంచి వెళ్ళి ఓట్లేయడానికి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఆ టైంలో, ఆ మూమెంట్లో వాళ్ళు అట్రాక్ట్ అయిపోయి ఆ గొడవలకు వెళ్ళేసి కేసులు వేయించుకుంటున్న పరిస్థితి. అలాగే ఇప్పటికే మొన్న దాడులు కంటిన్యూ అయ్యాయి, ఇప్పుడు కూడా అవుతాయి అనే నేపథ్యంలో కూడా కేంద్ర బలగాల్ని దింపింది. అలాగే కార్డన్ సెర్చ్ కూడా చేస్తుందని వార్తలు వస్తున్నాయి. సార్, ఎందుకు యువత ఇట్లా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు? వాళ్ళు కేసులు బనాయించుకొని వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఏం చెప్తారు సార్? అంటే పాలకులు కూడా అట్లాగే ఉన్నారమ్మా. ఇప్పుడు మీరు అన్నారు యువత అట్రాక్ట్ అవుతుందని. గతంలో ముఖ్యమంత్రులు ఎప్పుడు కూడా ఎన్నికల సమయంలో ప్రజల ఆదరణ పొందాలి, అభిమానం పొందాలి, ప్రజలకి మనం దగ్గరగా వెళ్ళాలి, సేవా కార్యక్రమాల్లో పాల్గొండి అనేవాళ్ళు. ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ ఎన్నికలంటే ఏదో కురుక్షేత్రంలాగా, కొట్లాడుకోవటంలాగా, బాణాలు లేకపోతే బరిసీలు పెట్టి కొట్టుకోవటం, నరుక్కోవటంలాగా, ఈ లాగే స్లీవ్స్ లాగి పోరాటానికి దిగండి అని అటువంటి రెచ్చగొట్టే ప్రకటనలు చేయడంతో యూత్కి ఏంటమ్మా, ఇప్పుడు వాళ్ళకి ఎట్లాగో ఉపాధి లేదు, వాళ్ళకి ఐడెంటిటీ లేదు, ఐడెంటిటీ క్రైసిస్తో ఉన్నారు. ఇలాంటివి చేస్తే హీరోయిజం అనుకుంటారు ఊళ్ళల్లో. అట్లాంటి వాటిలో దిగినప్పుడు ఆ కాసేపు హీరోయిజంగానే ఉంటుంది. ఇప్పుడు మొన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం పగలగొట్టినప్పుడు చాలా గొప్పగా ఉంది. నిన్న మనకు రిలీజ్ అయిన దీంట్లో చూసాం. ఇప్పుడు ఆ తర్వాత ఆయన హౌస్ అరెస్ట్ నుంచి తప్పించుకుని పారిపోయి తెలంగాణకు వచ్చి, తెలంగాణలో ఎక్కడో పింగాణి ఫ్యాక్టరీలో దాక్కుంటే పోలీసులు వెళ్ళి పట్టుకున్నారు కదా. ఇప్పుడు ఎక్కడ ఉండాల్సిన మనిషి ఏ స్థాయికి వచ్చాడు చూసారా? ఎప్పుడైనా మనం తప్పు చేసేటప్పుడు హీరోయిజం కనిపిస్తుంది, కానీ ఆ తప్పును ఎదుర్కొనేటప్పుడు తప్పించుకోవాలంటే మన దుస్థితి దిగజారాల్సి వస్తుంది. అట్లాగే ఇప్పుడు యూత్ ఏంటంటే ఇట్లాంటి గొడవల్లో పెద్ద ఆయనే చెప్పాడు కాబట్టి అనే చేసేరాక చేయమంటారు, చేసిన తర్వాత వాళ్ళ దీనికి రాలేరు ఎవరు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు పిఏ కోసం తెగ ప్రయత్నం చేశాడు పాపం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. ఆఖరి క్షణంలో అయినా ఏదైనా ఈ అరెస్ట్ తప్పిస్తారా అని. కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ప్రయత్నాలు సఫలం కాల. అట్లాంటప్పుడు మామూలు కార్యకర్తలది ఎక్కడ సఫలం అవుతాయా? ఎవరు దొరుకుతారు వాళ్ళకి? ఇది సిట్ వేశారు. సిట్ వేసినప్పుడు సిట్టు ఏదో పరిమితమైన ఏరియాలకే కాదు, ఎక్కడైతే అఫెన్సెస్ జరిగినాయి అక్కడికి వెళ్ళింది. తర్వాత ఎక్కడైతే ఉద్రిక్త వాతావరణం ఉంటుందనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ద్వారా వాళ్ళు సేకరించి ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు అసలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ పట్టుదలకి వెళ్తారు. అదే ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో వాళ్ళ బతుకు తెరువు గురించి వాళ్ళు చూసుకోవటమే సరిపోద్ది, ఇట్లాంటి గొడవల్లోకి ఎవరు వెళ్ళరు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా మన పార్లమెంట్ ఎలక్షన్లు జరిగినాయి, ఎక్కడ ఒక ఇన్సిడెంట్ కూడా జరగలేదు. తెలంగాణ మొత్తం మీద కూడా జరగల. ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు ఎవడ జీవన భృతి కోసం వాళ్ళు పోరాడుతున్నారో అట్లాంటి హింసను ప్రోత్సహించే పార్టీలు ఇక్కడ లేవు. ప్రజాస్వామ్యతంగా వెళ్దాం, గెలిస్తే గెలుస్తాం, ఓడిపోతే ఓడిపోతాం అని. కానీ అక్కడ రాలేదు. ఈ 5 సంవత్సరాలు మనం పరిపాలించాం, మళ్ళీ కొనసాగాలి మనమేను. ఆయన ఒకసారి అడిగాడు, కానీ ఆయన ప్రజల అభిమానం సోరగొండంలో విఫలమయ్యాడు. కాకపోతే ఈసారి ప్రజలను భయపెట్టైనా గెలవాలనే ప్రయత్నాలే ఇంత హింసాత్మక సంఘటనలు. అది కేంద్ర ఎన్నికల సంఘం రాక వెళ్ళింది. తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని అధికారికి కూడా ఇవాళ ముప్పు ఏర్పడింది, నువ్వు కూడా ఇందులో కుమ్మక్క అయ్యావా అని. ఎందుకంటే ఇంత పెద్ద సంఘటనలు మా దృష్టికి రాకుండా ఎలా జరిగినాయి అనేది. ఇప్పుడు దీని మీద తీవ్రమైన చర్యకు ఆదేశాలు చేశారు. ఇప్పుడు అవనగడ్డ ఉంది, అవనగడ్డలో లంక ప్రాంతాలను ఉంటాయి, కృష్ణానది మధ్యలో ఉంటాయి. అక్కడ చాలా ఉద్రిక్తమైన గ్రామాలు మొదటి నుంచి కూడా ఉన్నాయి. ఇప్పుడు అది కూడా వాళ్ళు బయటికి తీశారు. ఆ లంక గ్రామాల్లో వీళ్ళు ఎవరైనా ఆయుధాలు దాచేయచ్చు, లేకపోతే కొంతమంది ఇలాంటి సంఘ వ్యతిరేక శక్తులు అక్కడ ఉండి రేపు ఎన్నికల నాటికి బయటికి రావచ్చు ఇతర జిల్లాల నుంచి. ఇప్పుడు రాయలసీమ జిల్లాల నుంచి కూడా తెప్పిస్తున్నారు ఇలాంటి అలజడులు సృష్టించడానికి అనేది
పత్రికల్లోనూ ప్రసార సాధనాల్లో వచ్చినాయి. గతంలో విజయమ్మ గారు వైజాగ్లో కంటెస్ట్ చేసినప్పుడు ఓడిపోయారు, కానీ అప్పుడు కూడా కడప నుంచి దిగారు సాయుధులైన వ్యక్తులు, అందరినీ బెదిరించారు, ఇవన్నీ జరిగినాయి. దాంతో ఆమె ఓడిపోయింది. ఇప్పుడే ఎలా ఉంది ఎన్నికలకు ముందు, ఆ తర్వాత మన పరిస్థితి ఏంటని వైజాగ్లో ఓడించారు. అట్లాగే ఇప్పుడు అవనగడ్డ ప్రాంతంలో చేశారు, తర్వాత నందిగామ డివిజన్లో డివిఆర్ కాలనీలో చేశారు, మైలవరం ప్రాంతంలో కూడా చేశారు ఇలాంటిదే. అట్లా అనమాట. మైలవరం దగ్గర ఒక విలేజ్లో కూడా చేశారు. మైలవరం దగ్గర ఇది ఏంటంటే దేవుని చెరువు అనే విలేజ్లో దాదాపు ఒక 867 ఇళ్లలో సోదాలు చేశారు. అంటే ఆయుధాలు ఏమైనా ఉంటాయేమోనని. అలాగే నేరస్తులు ఎవరన్నా దాక్కున్నారని అనుమానంతో చేశారు. చేస్తే 72 మంది ఐరిష్ తీస్తే అందులో 6 పాత నేరస్తులు దొరికారు. అంటే గతంలో నేరాలు చేసి తప్పించు తిరుగుతున్న వ్యక్తులు ఐరిష్ చేస్తారు కదా, పోలీసుల్లో రికార్డులో ఉంటాయి. వెంటనే ఐరిష్లో చూడగానే కంప్యూటర్లో చూపించేస్తాయి ఇతను ఫలానా కేసులో నిందితుడు అనేది. అట్లాగే మోటార్ సైకిళ్ళు కూడా ఒక 47 మోటార్ సైకిళ్ళకి సంబంధించిన రికార్డులు పరిశీలిస్తే 47 మోటార్ సైకిళ్ళు రికార్డులే లేవు. అంటే ఈ అఫెన్సెస్లో ఇట్లాంటివి ఉపయోగించారనుకోండి, వాటికి సంబంధించిన నంబర్ ప్లేట్లు కానీ ఏమీ ఉండవు, వాటి ఆర్సీలు కానీ ఏమీ లేని పట్టుకున్నారు. ఇలాంటి పాత విషయాలన్నీ కూడా బయటకు వచ్చినాయి. దీంతో ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైతే ఈ కార్డన్ చర్చ జరిగిందో ఇతరులు భయపడి ఆ నేరస్తులు ఎక్కడైనా దాక్కున్నా కూడా మళ్ళీ పారిపోతారు, ఎందుకు ఇక్కడ ఉంటే దొరుకుతామని. పోలీస్ అనేది ఆ భయం సృష్టించాలి ముందు. ఇది సిట్ ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారం ఇంకా కూడా కొన్ని జరుగుతాయి. చాలా ప్రాంతాల్లో చర్చ చేయాల్సి వస్తుంది. కార్డన్ చర్చ్ అనేది అక్కడ తక్కువ, కానీ హైదరాబాద్లో ఎక్కువ జరుగుతూ ఉంటాయి రాత్రిపూట. అండ్ ఇంకో విషయం ఏంటంటే సార్, ఏపీ విషయానికి వస్తే ఇప్పటికే వాలంటీర్లను రాజీనామా చేసి కార్యకర్తలుగా పనిచేయండి అని చెప్పి కొంతమంది రాజీనామా చేసి ఎలక్షన్ టైంలో వాడుకుంది సార్. ఇప్పుడు ఏంటి అంటే, రాజీనామా చేసిన వాళ్ళకి సాలరీస్ పడట్లేదు, రాజీనామా చేయకుండా చంద్రబాబు గారి మాట విని ఉన్న వాళ్ళకైతే ఈ 2 months శాలరీ పడిపోయింది సార్. ఇప్పుడు వాళ్ళని ఎన్నికల్లో వాడుకొని వదిలేసింది. రేపు వైసీపీ పార్టీ వస్తే తప్పించి, రాకపోతే ఇంక వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుంది. రేపు ఇప్పుడు మొన్నగా జరిగిన దాడుల్లో కూడా దాదాపు 1300 మందిపై కేసులు నమోదాయి. సో ఇలా అంటే రెచ్చగొట్టి యువతని వాళ్ళ అవసరాలకు వాడుకొని ఆ తర్వాత వదిలేయటం. రేపు పోలింగ్ టైంలో కూడా ఇలాగే అయితే అంటే కౌంటింగ్ అప్పుడు సో యూత్లో మార్పు రావాల్సిన అవసరం లేదంటారు. ఖచ్చితంగా అమ్మా. ఇప్పుడు ఆ రోజున కూడా ప్రతిపక్షాలకు చెందిన చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, బాబు మీరెవరూ రాజీనామాలు చేయక్కర్లేదు, ఏ పార్టీ తరపున చేయక్కర్లేదు, మా పార్టీ తరపున కూడా చేయమని కూడా మేము అడగం, మీకు ఇంకా శాలరీ కూడా పెంచుతాము, మిమ్మల్ని ఇంకా బెటర్ పరిస్థితుల్లో ఉపయోగించుకునేటట్టు చూద్దాం, మేము గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచుతాం, కాబట్టి మీరు ఇంకా ఏదైనా మంచి ఉద్యోగాలు వస్తే కూడా వెళ్దురు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వంలో ఇంకా ఏమైనా మేము కొత్త పథకాలు అవన్నీ ప్రవేశపెట్టినప్పుడు వాటిల్లో మీ సర్వీసెస్ ఉపయోగించుకుని ఇంకేమైనా శాలరీ పెంచగలగటానికి కూడా ప్రయత్నిస్తామని చెప్పాడు, కానీ హామీ ఇవ్వలేదు. ఇది రాజీనామా అయితే చేయొద్దని చెప్పాడు. అయితే కొంతమంది వాళ్ళు పార్టీ మీద అభిమానంతో రాజీనామా చేసినప్పుడు సహజంగానే మళ్ళీ ఇవ్వలేరు కదమ్మా. ఎట్లా అంటే మరి వాళ్ళు రోల్స్లో లేరు కదా, రోల్స్లో లేని వాళ్ళకి శాలరీలు వేయటం కష్టం, అందులో రిజైన్ చేసినట్టు రికార్డుగా చేసేసారు. ఇది వాళ్ళని అవసరాలకు వాడుకున్నారు. రేపు కనుక రెగ్యులరైజ్ చేస్తే ఎవరైతే సర్వీస్లో ఉండారో రేపు ఈ కూటమి వచ్చినా కూడా వాళ్ళు అవుతారు తప్ప రిజైన్ చేసిన వాళ్ళు ఎవరు. ఎందుకంటే వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛందంగా రిజైన్ చేశారు. ఇష్టం లేని వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి ఉద్యోగంలో కూర్చోబెట్టే చట్టాలు ఏమి లేవు, అంత అవసరం కూడా లేదు. కాబట్టి మళ్ళీ కొత్త వాళ్ళు రిక్రూట్ చేస్తారు వాళ్ళ స్థానంలో. మీరు అన్నట్టు ఆవేశపడో లేకపోతే మొహమాటపడో లేకపోతే వాళ్ళకి భయపడో కనుక రిజైన్ చేసి నిజంగా శాలరీలు పోగొట్టుకున్నారంటే వాళ్ళు 5,000 కావచ్చు, కానీ రేపు పెరిగేది కదా 10,000కి. మరి వాళ్ళు ఆలోచించుకోవాలి. మీరు అన్నట్టు యువత కూడా ఇట్లాంటి ప్రజాప్రతినిధుల మాటలు విని వాళ్ళ పార్టీ జెండాలు పట్టుకుని వెళ్తే కొన్ని కేసెస్ ఎంత హింస ప్రజ్వరిల్లింది, అందులో ఒక్కోసారి చచ్చిపోవచ్చు కూడా కదా, ఎవరైనా చచ్చిపోవచ్చు. ఒకసారి దాడి చేయడానికి వీళ్ళు వెళ్తారు, వాళ్ళు కూడా తిరగబడ్డారనుకోండి, ఎవడైనా చచ్చిపోవడానికి ఇష్టపడరు కదా. తిరగబడ్డప్పుడు ఒకసారి ఈ ఆయుధాలు పట్టుకున్న వాళ్ళు కూడా చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. మొన్న ఏమైంది, ఆయన పద్మావతి యూనివర్సిటీలో విపరీతమైన దాడి చేశారు, కానీ గన్మ్యాన్ ఓపెన్ చేశాడు ఫైరు. అదే కనుక వాళ్ళ మీద ఓపెన్ చేసి ఉంటే ఏమయ్యేవాళ్ళు? ఆయన ఇంకా సంయమనంతో అంత దెబ్బలు తగిలినప్పుడు అంత పాటించాల్సిన అవసరం కూడా లేదు. ఆత్మరక్షణ కోసం ఏ భద్రతా అధికారి అయినా కాల్పులు జరపచ్చు, ఎందుకంటే వీఐపీని కాపాడాలి, తన ప్రాణాలు కాపాడుకోవాలి. అయినా కూడా ఇంకా అతను సంయమనంతో పాటించి పైకి కాల్చాడు. వాళ్ళ ఆయుధాలన్నీ అక్కడ పారేసేప్పుడు పారిపోయారు. అట్లా అనమాట. కొంచెం యువత కూడా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఇలాంటి స్వార్థానికి ఉపయోగించుకునే పార్టీలు, వ్యక్తులు వాళ్ళ స్వలాభం వాళ్ళు చూసుకుంటారు, కానీ వీళ్ళకి ఎందుకు చూస్తారు?
ఇప్పుడు ముఖ్యమంత్రి గారు లాంటి వ్యక్తి అసలు ఆయన ఎమ్మెల్యేకి మినిస్టర్లకి అపాయింట్మెంట్లు ఇవ్వడు. అట్లాంటప్పుడు ఈ కార్యకర్తల గురించి ఏం చూస్తాడు? అది ఎవరైనా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మన వీక్షకులు కూడా